సో, ఇది కాగ్నియంట్ లైక్ సెకండ్ క్లయింట్ రౌండ్ అనమాట. ఫస్ట్ టెక్నికల్ రౌండ్ ఉంటది. సెకండ్ క్లయింట్ రౌండ్. తర్వాత మేనేజర్ రౌండ్. తర్వాత జనరల్ డిస్కషన్ ఆఫ్ హెచ్ఆర్ అనమాట. సో, ఈ ఈ క్వెషన్స్ అడిగారు అండ్ తను సెలెక్ట్ కూడా అయ్యారు. సో, లెట్స్ డిస్కస్ ఆన్ ద క్వెషన్స్ అండి. సో, ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ హావ్ డన్ అని జనరల్‌గా అడిగారు. సో, ఐ వర్క్డ్ ఆన్ ఐ మీన్ ప్రాజెక్ట్స్ అంటే నేను ఐ వర్క్డ్ ఆన్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ అండ్ ఐ వర్క్డ్ ఆన్ లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ క్రియేషన్ అండ్ మనం అని అలా చెప్పాను. కొన్ని కొన్ని రిఫరెన్స్‌గా I worked on AWS services environment also, like and different environments, dev stage production environment, and we worked on AWS services. మనకి ఏదైతే తెలుసు న్యూ EC2 డాష్‌బోర్డ్స్‌లో ఐ మీన్ EC2 గానీ, S3, EBS, CFSX, స్టోరేజ్ సర్వీసెస్. సో, మొత్తం ఇవన్నీ సో, ప్రాజెక్ట్ యూ హావ్ వర్క్డ్ ఆన్ ప్రాజెక్ట్ డన్ అంటే మొత్తం చెప్పాలి. ఎజూర్‌లో హ్మ్, మీకు తెలిసిన సర్వీసెస్ గురించి ఎక్స్‌ప్లనేషన్. సో, అట్లా ఇది ఈస్ ఎ నార్మల్ క్వెషన్. జనరల్‌గా ఎవరినైనా అడిగే క్వెషన్. ఆహ్, ఇన్ డీటెయిల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ వాట్ అని చెప్పండి అంతే. సో, ఇట్ ఈస్ ఎంటైర్‌లీ హోస్టెడ్ ఇన్ క్లౌడ్ ఆర్ ఆన్ ప్రెమిసెస్ ఆల్సో అని అడిగారు. ఆ తర్వాత మీ ఎన్విరాన్మెంటల్ మొత్తం క్లౌడ్ మీద ఉందా? ఆన్ ప్రెమిసెస్ మీద ఉంటే సో, మా ప్రాజెక్ట్ మొత్తం క్లౌడ్ మీదే ఉంది. ఐ వర్క్డ్ ఆన్ ఓన్లీ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను. బట్ వి కాన్ఫిగర్ ద సైట్ టు సైట్ కనెక్షన్ బిట్వీన్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాననమాట. మొత్తం క్లౌడ్ మీద క్లౌడ్ బేస్డ్ వర్కే చేశానని చెప్పాను. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. యూ హావ్ వర్క్డ్ ఆన్ ఇన్ ఎజూర్ యాస్ వెల్ అంటే, సో ఐ వర్క్డ్ ఆన్ ఎజూర్. సో ఐ క్రియేట్ ద వర్చువల్ మిషన్స్, వీనెట్ ఆహ్, ఉంటాయి కదా! హ్మ్. సో, ఈ కొన్ని సర్వీసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎక్కువైతే క్యూబర్నెటిస్ మీద అడిగారు. ఈ క్లయింట్ రౌండ్ అయితే. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యూబర్నెటిస్ అని అడుగుతారు. ఇది ఫేవరెట్ క్వెషన్. చాలా సార్లు అడిగిన క్వెషన్. యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్యూబర్నెటిస్ అని మీరు చెప్తారుగా. నెక్స్ట్ ఇది కామన్‌గా అడుగుతారండి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ యువర్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు. సో, ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీరప్పుడు. సో, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఐ విల్ షో యూ నౌ. ఆహ్, ఇక్కడ మనకి ఏయ్ ఆహ్, డాడీ సారీ కూలుందాం. కెన్ యూ ప్లీజ్ మ్యూట్ అండి. గమ్మత్ కనిపియదు. ఓకే. ఇక్కడ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్‌లో వి హావ్ మాస్టర్ నోడ్ అండర్ మాస్టర్ నోడ్. సో, ఐపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోల్ మేనేజర్, షెడ్యూలర్, ఈటీసీడీ అండ్ వి హావ్ అండ్ వర్కర్ నోడ్ ఆల్సో. అండర్ వర్కర్ నోడ్స్ వి హావ్ క్యూబ్‌లైట్ అండ్ క్యూబ్ ప్రాక్సీ ఓన్లీ. So API servers always communicate with the cluster and I mean this API server only one communicate with etcd. But etcd is only communicate with API server. API server communicate with all the services. In etcd store the information, cluster information, and schedule the jobs into the worker nodes, and control manager to create the uh, load balancer, cluster load balancer in as per cloud providers, and like Azure or AWS. And coming to the kubelet and kube proxy, we allow the deny the traffic from and then in a pod level, like, and it is act as a firewall. Okay? It has a firewall. Okay, kubelet is the services. It is all our services working as a like pods. It is like a software అనమాట kubelet అనేది. It is to help to build deploy the jobs. Deploy the jobs into the um, in a worker nodes. Deploy jobs means pods అనమాట. Pods jobs ఇక్కడ ఏ ఏ నోడ్స్ మీద షెడ్యూల్ అవ్వాలో ఇది కూడా హెల్ప్ చేస్తదని చెప్పాలండి. సో, ఈ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇట్లా మీరు. సో, నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ కామన్‌గా అడిగే క్వెషన్స్ అండి ఇవన్నీ. సో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద క్యూబర్నెటిస్ కాంపోనెంట్స్ కానీ, క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ గానీ,
సో ఇట్లా అడుగుతారు ఎండ్ పాయింట్స్ అంటే ఏంది? ఎండ్ పాయింట్స్ అంటే ద ఇంటర్ఫేస్ బిట్వీన్ సర్వీస్ టు పాడ్ అనమాట. ఎండ్ పాయింట్ ఇంటర్ఫేసెస్ అంటారు. రిప్లికేషన్ కంట్రోల్ అంటే రిప్లికేషన్ మెయింటైన్ చేస్తా ఉంటది. ఐ మీన్ నంబర్ ఆఫ్ రిప్లికాస్. మనం పాడ్ డిప్లాయ్‌మెంట్‌లో రిప్లికాస్ ఉంటాయి కదా! సో వి హావ్ ఎ డాక్యుమెంట్. లెట్ మీ ఓపెన్ దిస్ వన్ ఆల్సో. Kubernetes components. సో ఇక్కడ కొంచెం ఇంకా డీటెయిల్‌గా ఉన్నాయి. So API server is a control plane. It exposes the Kubernetes API. It is API server is in front end of control plane. So etstd is the highly key store used for backing store of all cluster data. And the scheduler, which is newly created pods with no assigning nodes to select the nodes to run the pod. ఇప్పుడు ఏవైతే పాడ్స్ క్రియేట్ అవుతామో కొన్ని నోడ్స్‌కి అసైన్ అవ్వకోకుండా ఉంటాయి. ఖాళీగా ఉంటాయి. వాటిలోకి ఈ కొత్త పాడ్స్‌ని రన్ అయ్యే విధంగా ఇది హెల్ప్ చేస్తదనమాట. పర్టిక్యులర్ నోడ్‌కి మాత్రమే వెళ్ళాలంటే స నోడ్ సెలెక్టర్స్ వాడతారు. పర్టిక్యులర్ నోడ్‌కెళ్ళాలనుకుంటే మనకి నోడ్ సెలెక్టర్స్ వాడతారండి. అది కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. నోడ్ సెలెక్టర్స్ ద్వారా కమ్ పర్టిక్యులర్ పాడ్‌లోనే మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే. నోడ్‌లోకి మనం పాడ్స్‌ని రన్ అయ్యేలా చేయొచ్చనమాట. ఈ తర్వాత కంట్రోలర్స్, నోడ్ కంట్రోలర్స్, జాబ్ కంట్రోలర్, ఎండ్ పాయింట్ కంట్రోలర్, సర్వీస్ కంట్రోలర్. ఈ నోడ్ కంట్రోలర్‌లో రెస్పాన్సిబుల్ నోటీసింగ్ అండ్ నోడ్ కంట్రోలర్ అంటే నోడ్ డౌన్ అవ్వకుండా అండ్ మెయింటైన్ చేయడం అనమాట. రెస్పాన్సిబుల్‌గా నోటీస్ చేయడం అనమాట. జాబ్ కంట్రోలర్ అంటే ఐ మీన్ జాబ్స్ అంటే ఇక్కడ ఏం లేదు. పాడ్స్ నంబర్ ఆఫ్ రిప్లికాస్ అనమాట. రిప్లికాస్‌ని ఇక్కడ జాబ్స్ అంటారు. రన్నింగ్ ఇంటూ ద వర్కర్ నోడ్స్. ఎండ్ పాయింట్ కంట్రోలర్ అంటే ద కనెక్షన్ లింక్ బిట్వీన్ ద సర్వీస్ అండ్ పాడ్. ఇప్పుడు ఒక సర్వీస్ లోడ్ బ్యాలెన్సర్, ఇంగ్రెస్ కానీ వాటెవర్ ఆ పాడ్‌కి కమ్యూనికేట్ అవ్వాలంటే ఎండ్ పాయింట్స్ కంపల్సరీ అనమాట. ఎండ్ పాయింట్స్. ఆహ్, ప్రతి సర్వీస్ ఒక స్టాటిక్ ఐపీ మీద పనిచేస్తది. ఆ స్టాటిక్ ఐపీకి ఈ పాడ్స్ క్రియేట్ అయితాయి ఉంటాయి కాబట్టి డైనమిక్ ఐపీస్ అనమాట. ఈ డైనమిక్ ఐపీస్‌కి ఈ సర్వీస్ కనెక్షన్స్‌కి మధ్యన ఉండేది ఎండ్ పాయింట్స్ ఇంటర్ఫేసెస్ అనమాట. సో ఏ సర్వీసెస్ ఏ పాడ్ మీద పనిచేస్తున్నాయో చెక్ చూడొచ్చనమాట. ఓకే. సో మీరు డిస్క్రైబ్ చేస్తే సర్వీసెస్‌కి చేస్తే మీకు ఆ సర్వీస్ ఒక స్టాటిక్ ఐపీ ఏ ఎండ్ పాయింట్స్‌కి కనెక్ట్ అయిందో మనకి కనపడిపోద్ది. డిస్క్రైబ్ సర్వీస్ అని కొడితే. ఆహ్, ఓకే. నెక్స్ట్ సర్వీస్ కంట్రోలర్ అంటే పర్టిక్యులర్ నేమ్ స్పేస్‌లో మనం యూజర్ యాక్సెస్ అవ్వాలి ఆహ్, అని వాడడానికి వాడతారు. అండ్ ఇక్కడ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ అనేది ఇదేంటంటే లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్‌కి వాడతారండి. ఇప్పుడు మనం ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఇవన్నీ నార్మల్ లోడ్ బ్యాలెన్సర్స్ కాకుండా టీసీపీ లోడ్ బ్యాలెన్సర్స్ కాకుండా డైరెక్ట్‌గా పబ్లిక్ యూజర్స్‌ని యాక్సెస్ చేసే విధంగా ఇంగ్రెస్ లోడ్ బ్యాలెన్సర్స్, హ్మ్, ఎంజినిక్స్ కంట్రోలర్ లోడ్ బ్యాలెన్సర్స్ కూడా వాడతారు. వాటికి ఇది హెల్ప్ చేస్తదనమాట. క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో మన క్లస్టర్ లోడ్ బ్యాలెన్స్‌ని క్రియేట్ చేయడానికి. ఓకే. ఇది క్యూబులెట్ అంటే ఈ క్యూబులెట్ అనేది ఇట్ ఈస్ రన్నింగ్ యాస్ ఈచ్ నోడ్ యాస్ ఎ క్లస్టర్ మెయింటైన్ ద రన్నింగ్ పాడ్ క్యూబులెట్ అదే ఇప్పుడు ఈ పాడ్ రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. రన్నింగ్ అండ్ హెల్తీ అనమాట. ఆహ్, క్యూ ప్రాక్సీ అంటే ఇట్ ఈస్ ఈచ్ నోడ్ యువర్ క్లస్టర్ మెయింటైన్ ద సర్వీస్ కాంపోనెంట్, సర్వీస్ కాన్సెప్ట్ ఇక్కడ మీరు చూస్తే ద నెట్వర్క్ రూల్స్ అలౌ ద నెట్వర్క్ కమ్యూనికేషన్ యువర్ పాడ్ ఫ్రమ్ ఔట్‌సైడ్ నెట్వర్క్. ఇట్ ఈస్ లైక్ క్యూ ప్రాక్సీ అంటే మీరు ఏడబ్ల్యూఎస్‌లో ఎస్‌డి అనుకోవచ్చు. సెక్యూరిటీ గ్రూప్, సర్వర్ లెవెల్ ఫైర్‌వాల్. అండ్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు సర్వర్ లెవెల్ ఫైర్‌వాల్ ఎన్ఎస్‌సి కాదు ఏఎస్‌జి అజూర్‌లో. ఏఎస్‌సి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటది. సర్వర్ లెవెల్ ఫైర్‌వాల్. సో ఇట్లా ఇది పాడ్ లెవెల్ ఫైర్‌వాల్ అన్నమాట ఇక్కడ. నెట్వర్క్ రూల్స్‌లో ఫైర్‌వాల్ లాగా పనిచేస్తది. ఇది ఇన్‌సైడ్‌గా వర్క్ చేస్తది. హిడెన్‌గా వర్క్ చేస్తది మనకి. ఓకే. కంటైనర్ రన్ టైము, లాడ్ యాడ్ ఆన్స్.
డిప్లాయ్మెంట్స్. ఈ యాడ్ ఆన్స్ ఏంటంటే డిప్లాయ్మెంట్ సెట్, రిప్లికా సెట్, వీటి మీద కూడా కొన్ని కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, లెట్స్ గో టు ద క్వెషన్స్ అండి. సో, ఇట్లా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాంపోనెంట్స్ గురించి. ఏటీసీడీ, ప్రాక్సీ, క్యూబ్‌లెట్ ఇవన్నీ. సో, సపోజ్ ఐ హావ్ ఎ డిప్లాయ్మెంట్. వి నీడ్ టు అప్‌గ్రేడ్ ద డిప్లాయ్మెంట్ ఇన్ క్యూబర్నెటీస్. సో, వాట్ ఆర్ ద ప్రాసెస్ యూ ఆర్ ఫాలోయింగ్ అని అడిగారండి. సో, మీరు నేను మీరు అప్‌గ్రేడ్ చేయాలి. అది ఎలా డిప్లాయ్మెంట్ చేస్తారనంటే, ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాన్ ప్రాడ్, it is directly upgrade with manifesto file, perform the rollout deployment. And in a production, we can use for blue green deployment for that load balances and service mesh. సో, ప్రొడక్షన్‌లో ఇలా అండ్ లైక్ దీంట్లో ఇలా అన్నమాట. దీంట్లో ఇక్కడ మేనిఫెస్టో ఫైల్‌లో ఇమేజ్‌ని చేంజ్ చేస్తారనమాట. సో, ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఏదో ఓపెన్ చేశాను. లెట్స్ ఓపెన్. మేనిఫెస్టో ఫైల్ రోలింగ్ ఔట్, అప్డేట్ పెర్ఫార్మింగ్. రోలింగ్ అప్డేట్ అంటారు. ఆహ్, సో, ఇక్కడ ఏంటంటే ద ప్రమోట్ రోల్ బ్యాక్ వెర్షన్, ద క్రియేట్ ద kubectl get a deployment, kubectl get broad and kubectl get pods and set the deployment, describe the pods, రోల్ ఔట్ స్టేటస్, డిస్క్రైబ్. ఇక్కడ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారంటే సింపుల్‌గా ఇప్పుడు మేనిఫెస్టో ఫైల్‌లో డిప్లాయ్మెంట్ మేనిఫెస్టో ఫైల్ ఉంటదండి. దాంట్లో మనకి ఆహ్, ఇమేజ్‌ని మారుస్తారు. ఇమేజ్‌ని మార్చేసి ఆహ్, ఆహ్, కొత్ కొత్త ఇమేజ్‌ని పెడతారు. ఇక్కడ కంటైనర్ రిజిస్ట్రీ అని ఉంటది. ఇదనమాట. ఇది కంటైనర్స్ అని ఉంటది. ఇక్కడ ఇమేజు కొత్త ఇప్పుడు అప్‌డేట్ చేస్తున్నాం కాబట్టి కొత్త వెర్షన్‌లో మనకి కొత్త పార్ట్స్ క్రియేట్ అవ్వాలి కాబట్టి, ఈ వెర్షన్ ఒకటి చేంజ్ చేసి kubectl అప్లై -f కమాండ్ వాడతాము. ఆ తర్వాత ఇది డిప్లాయ్మెంట్ కాబట్టి ఇక్కడ మనకి చూస్తే ఇది డిప్లాయ్మెంట్ చూపెడుతుంది. డిప్లాయ్మెంట్ కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా కొత్త వాటిని క్రియేట్ చేసుకుంటది. ఉన్న వాటిని ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తది. అదే రెప్లికా సెట్ అనుకోండి, మీరు ఇక్కడ మీరు వెర్షన్ చేంజ్ చేసి kubectl అప్లై అని చేసినా క్రియేట్ అయితది. బట్ కొత్త పాడ్ క్రియేట్ అవ్వవు. కొత్త పాడ్‌ని క్రియేట్స్ అవ్వాలంటే నువ్వు మాన్యువల్‌గా డిలీట్ చేయాలి. సో, థట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. ఈ ఇది కూడా అడిగారు. ఓకే. అండ్ ఈ ఓకే. దెన్ వాట్ ఈస్ ద బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అని అడిగారు. సో, లెట్స్ ఓపెన్ ద రిఫరెన్స్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు బ్లూ అంటే ఎగ్జిస్టింగ్ వన్ అండ్ మనం వాడుతున్నదనమాట. దాని నుంచి వేరే కొత్త దానికి కంప్లీట్‌గా మూవ్ అవ్వడం. కంప్లీట్‌గా చేంజ్ అవ్వడం విత్ ఆహ్, ఇక్కడ మీరు ఎక్స్‌పెన్సివ్ దేవ్ యూజీఆర్ అండ్ ఆఫ్టర్ అప్డేటింగ్ యూజింగ్ కాన్ఫిగరేషన్ ప్లైన్. యాప్ సర్వీస్ అప్డేట్ డేటాబేస్. ఓకే. అంటే బ్లూ అంటే ఇప్పుడు మనం కరెంట్‌గా లైవ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ అనేది కంప్లీట్‌గా దీనికి స్విచ్ అయ్యేలా చేస్తారన్నమాట. సో, దాన్ని బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటారు. ఓకేనా. కంప్లీట్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మూవ్ చేయడం అన్నమాట. ఒక ఎన్విరాన్మెంట్ నుంచి న్యూ ఎన్విరాన్మెంట్‌కి. అలా కాకుండా కెనరీ డిప్లాయ్మెంట్ కూడా రైజ్ చేస్తారండి. కెనరీకి, బ్లూకి డిఫరెన్స్ అని కూడా అడుగుతారు. కెనరీ అంటే ఇక్కడ బ్లూ ఉంటది. ఓల్డ్ ఉంటది. ఇక్కడేమో ఆహ్, లైక్ కొత్తదుంటది. బట్ ఇక్కడ పార్షియల్‌గా ఆహ్, కొత్ కొ ప మన ఎగ్జిస్టింగ్ వన్‌ని మెయింటైన్ చేస్తారు 95%. ఇక్కడ జస్ట్ 5% వాడతారనమాట. కంప్లీట్‌గా మూవ్ చేయరు. సో, ఇట్ ఈస్ అదనేది రికమెండెడ్ మెథడ్. ఇట్ ఇట్ ఈస్ ఇదేంటంటే కంప్లీట్‌గా మూవ్ చేయడం అనమాట. ఇంకా ఇంకేమి అడిగారండి క్వెషన్స్? సో, నేను చెప్పింది ఇన్ కన్సిడర్ బ్లూ ఇస్ a live environment. It is provide to the tracking or another person. Green is a new version of the application. So, we need to switch the traffic and roll out the new environment. Maybe a risk is downtime the application. However, income we can use for canary-based deployment. That means partial amount of traffic we use to the green and other traffic is old environment.
సో, అని చెప్పొచ్చనమాట. బ్రూకి, కెనరీకి డిప్లాయ్‌మెంట్. సో, వాట్ ఈస్ ద డిఫాల్ట్ స్ట్రాటజీ ఇన్ డిప్లాయ్‌మెంట్ ఇన్ క్యూబర్నెటిస్ అని అడుగుతారు. డిఫాల్ట్ డిప్లాయ్‌మెంట్ ఏంటంటే, మేనిఫెస్టో ఫైల్‌ని అప్‌డేట్ చేసి క్రియేట్ చేయడమే అండి. ఇప్పుడు రోలింగ్ డిప్లాయ్‌మెంట్ ఈస్ ద డిఫాల్ట్ డిప్లాయ్‌మెంట్ స్ట్రాటజీ. రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ వెర్షన్. ఇందాక చూపెట్టాను గదా! ఇమేజ్ వెర్షన్‌ని చేంజ్ చేయడం. ఆ ఇమేజ్ వెర్షన్‌ని చేంజ్ చేసి క్రియేట్ చేయడం అనమాట. ఐ మీన్ క్యూబ్‌సిటీలో అప్లై ఎఫ్1 కొడితే మనకి ఇక్కడ ఈ ఇమేజ్‌ని వెర్షన్ చేంజ్ చేసి క్యూబ్‌సిటీలో ఎఫ్1 కొట్టేసి ఆహ్, అది దట్ ఈస్ వన్ ఆఫ్ డిఫాల్ట్ స్ట్రాటజీ అన్నమాట. వితౌట్ a క్లాస్ చార్ట్ ఆన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిప్లికా సెట్ అండ్ డిప్లాయ్‌మెంట్ సెట్? నేను ఇందాక చెప్పాను కదా! రిప్లికా సెట్‌కి, డిప్లాయ్‌మెంట్ సెట్‌కి డిఫరెన్స్. ఆహ్, ఎ ఇక్కడ నేను రాసాను డిప్లాయ్‌మెంట్‌కి, రిప్లికా సెట్‌కి డిఫరెన్స్. రిప్లికా సెట్ అంటే నంబర్ ఆఫ్ పార్ట్స్‌ని యాహ్! ఇంక్రీజ్ చేయడం. కాపోతే ఇప్పుడు వెర్షన్ చేంజ్ అయినప్పుడు సో, మెయింటైన్ ద పార్ట్ రిప్లికా సెట్. ఇఫ్ యూ మేక్ ద చేంజెస్ ఇన్ ఇమేజ్ ఇన్ మేనిఫెస్టో ఫైల్, హియర్ హియర్ నాట్ ఆటోమేటికల్లీ డిప్లాయింగ్ ద రిప్లికా సెట్. దట్ మాన్యువల్లీ వి నీడ్ టు డిలీట్ ద పార్ట్స్. దెన్ ఓన్లీ ఆల్ పార్ట్స్ ఆర్ డిప్లాయ్ అట్ ద సేమ్ టైమ్. ఓకే. కమింగ్ టు హియర్. సో, ఇట్లా మనం మాన్యువల్‌గా డిలీట్ చేయాలంటే అదొక టైమ్ ఇష్యూ గదా! అది మనం డిలే ఇష్యూస్ వి కెన్ రెడ్యూస్ ఇన్ ఎ డిప్లాయ్‌మెంట్ అన్నమాట. ఇక్కడేంటంటే ఇప్పుడు మీరెప్పుడైతే ఆ వెర్షన్ చేంజ్ చేసి క్యూబ్‌సిటీలో అప్లై ఎఫ్ అని కొట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఉన్న వాటిని డిలీట్ చేస్తది. ఇక్కడేమో మాన్యువల్‌గా డిలీట్ చేయాలి. అది మెయిన్ థింగ్. ఎందుకంటే ఇదెందుకు అడుగుతారంటే దీనిలో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఊకే వీళ్ళు ఫేవరెట్ క్వెషన్ లాగా అడుగుతా ఉంటారండి. ఎందుకంటే కాన్సెప్ట్ తెలిసినా గాని అది చెప్పగలుగుతారు కాబట్టి. రిప్లికా సెట్ ఎక్కడ వాడరు. బట్ అడుగుతారు. ఎందుకంటే కనీసం సబ్జెక్ట్ కొంచెం కంటెంట్ తెలుసుకొనుంటే మనం మాట్లాడగలుగుతాం. ఆహ్, మన ప్రాజెక్ట్‌లు చేయనివి గూడా అడుగుతారు. సో, అందుకనే సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఈజీగా డెలివర్ చేద్దాం కంటెంట్. ఓకే. ఆహ్, ఎక్కువ ప్రాజెక్ట్‌లో డిప్లాయ్‌మెంటే వాడతారండి. ఓకే. స్టేట్ వాట్ ఈస్ ద స్టేట్‌ఫుల్ సెట్ ఇన్ క్యూబర్నెటిస్ అడిగారు. స్టేట్‌ఫుల్ సెట్ ఏంటంటే ఇక్కడ స్టేట్‌ఫుల్ సెట్ ఎందుకు వాడతారు? లైక్ stateful applications. Stateful application, it is identified state each pod has discovered the stateful set. Each pod can be addressed more generally used for DNS name resolution అన్నమాట. అండ్ stateful అప్లికేషన్ లైక్ MySQL డేటాబేస్ వాటికి వాడతారని చెప్పాననమాట. సో, MySQL, Postgres వీటికి వి ఆర్ కాన్ఫిగర్డ్ విత్ హెడ్‌లెస్ సర్వీసెస్ ఫర్ ఇక్కడ అప్‌గ్రేడ్స్ కూడా ఆహ్, వన్ ఇన్ ఆర్డర్ వైస్‌గా జరుగుతా ఉంటాయి. కొన్ని కొన్ని ద పాడ్ రీస్టార్టెడ్ అండ్ అటాచ్డ్ టు ద వాల్యూమ్ యాక్చువల్లీ. సో, ఇక్కడ కొన్ని రిఫరెన్స్ అయితే లెట్ మీ ఓపెన్ అండి. What is a stateful set? To manage the which covered data persistent to manage the stateful application. And stateful application means a present state and use like applications, database and MySQL database example అనమాట ఇవి. సో, దీనికి డిఫరెన్స్ అనమాట. డిప్లాయ్‌మెంట్ సెట్‌కి అండ్ స్టేట్‌ఫుల్ సెట్‌కి. యూజ్డ్ టు స్టేట్‌ఫుల్ అప్లికేషన్, స్టేటెడ్ అప్లికేషన్. ఏ అండ్ ఇక్కడ పాడ్ క్రియేట్ అండ్ డిలీటెడ్ ఇట్ ఈస్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్ అనమాట. ఇదేంటంటే రాండమ్‌లీ డిలీట్ అయితా ఉంటాయి. ఇది ఏమో ఆర్డర్‌గా వెళ్తూ ఉంటది. ఇది డీఎన్ఎస్ రిజల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. హ్మ్. అండ్ ద రెప్లికేషన్ ఈస్ కాంప్లెక్స్. రిప్లికేషన్ ఈస్ ఈజీ అనమాట. సో, ఇవి డిఫరెన్స్ అనమాండి. ఓకేనా? సో, లెట్స్ గో టు ద అదర్ క్వెషన్స్. ఆహ్, హౌ యూ హావ్ యూ ఎక్స్‌పీరియన్స్ ఇన్ పీవీ ఇన్ క్యూబర్నెటిస్ అంటే సో, ఐ వర్క్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అని చెప్పాను. ఆహ్, ఆ తర్వాత క్లెయిము రిటెన్షన్ పాలిసీస్ ఐ వర్క్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ చెప్పిన తర్వాత వాట్ ఈస్ యూజ్ కేస్ ఆఫ్ వాల్యూమ్ అటాచ్డ్ ఇన్ పాడ్స్ అని అడిగారు. So here manually we create the PV in AWS. So if you want to store a classes for dynamic provision, ఎందుకు వాల్యూమ్స్ పాడ్‌కి అటాచ్ చేయాలంటే ఆహ్, ఇక్కడ క్యూబర్నెటిస్‌లో వాల్యూమ్స్ సీక్రెట్స్ ఉంటాయి. కాన్ఫిగ్ మ్యాప్ ఉంటది.
వీటిని మన పాడ్‌కి అటాచ్ చేయడం కోసం ఈ వాల్యూమ్స్‌ని అటాచ్ చేస్తాము. అదొక సినారియో అన్నమాట. అదొక సినారియో బేస్డ్ ఆహ్, ఆహ్, సీక్రెట్స్ కానీ, కాన్ఫిగ్ మ్యాప్ గానీ, వాల్యూమ్స్ గానీ క్రియేట్ చేస్తారు. అటాచ్ చేస్తారండి. సీక్రెట్స్. సీక్రెట్ వాల్యూమ్ మౌంట్ ఇన్ క్యూబర్నెటిస్ అని. మీరిక్కడ చూస్తే కైండ్ సీక్రెట్స్ అండ్ ఇది నేమ్ స్పేస్. ఇక్కడ సీక్రెట్ నేమ్ ఎస్ఎస్‌హెచ్ కీస్ అని ఇట్లా ఈ మౌంట్ చేస్తారు. వాల్యూమ్ మౌంట్ పాత్ ఇట్లా ఇచ్చేసి సీక్రెట్స్ కానీ, కాన్ఫిగరేషన్ ఫైల్స్ గానీ త్రూ వాల్యూమ్స్ ద్వారానే మన పాడ్‌కి అటాచ్ చేస్తారు. అదొక సినారియో చెప్పాననమాట. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఇఫ్ ఐ హావ్ పాడ్ 2 అనమాట. 2 పాడ్స్ ఉన్నాయి క్లస్టర్‌లో. ఐ హావ్ టు సెండ్ ద ట్రాఫిక్ ఫ్రమ్ పాడ్ రౌటెడ్ టు ద పాడ్ టు పాడ్ అనమాట. పాడ్ టు పాడ్ ఓన్లీ. నాట్ ఓన్లీ అదర్ వేస్. సో, పార్ట్ టు పార్ట్ కమ్యూనికేట్ అవ్వాలి. బట్ నాట్ ఓన్లీ అదర్ వే అని హౌ కెన్ ఐ అచీవ్ అన్నట్లు అడిగారు. బట్ ఇక్కడ నెట్వర్కింగ్ కాకపోతే ఇక్కడ నెట్వర్కింగ్ బై డిఫాల్ట్‌గా నెట్వర్క్ పాలిసీస్ కాలికో అని వాడతారు. ఆ కాలికో నెట్వర్క్ పాలిసీస్ యూసేజ్ కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు పాడ్ కమ్యూనికేషన్‌ని అని చెప్పాననమాట. ఆ తర్వాత సెకండ్ వాళ్ళింకా క్వెషన్స్ ఏమి రైజ్ చేయలేదు. సో, ఇక్కడ మీరు నెట్వర్క్ పాలిసీ చూస్తే కంట్రోల్ ద ట్రాఫిక్ వితిన్ ఎ క్లస్టర్. సో, వితిన్ ఫైర్‌వాల్ రిస్ట్రిక్ట్ ద ఇంగ్రెస్ టు ఇంగ్రెస్ ట్రాఫిక్ ఫ్రమ్ క్లస్టర్ ద నార్త్ ఈస్ట్. ఓకే. ఇట్లా ద రిస్ట్రిక్షన్ చేసుకోవడానికి వాడేదైతే నెట్వర్క్ పాలిసీస్ అండి. కాల్కో నెట్వర్క్ పాలిసీ అని మనం ఎగ్జాంపుల్ చెప్పాననమాట. హౌ యూ వీక్ ఐ మీన్ ఇక్కడ మనం సర్వీసెస్‌ని క్రియేట్ జేస్తాము. సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఈ పాడ్‌కి కనెక్ట్ అవ్వాలి గదా! సో, ఎలా కనెక్ట్ అవుతుంది అని అడిగారు. సో, పాడ్‌కి కనెక్ట్ అవ్వాలనుకుంటే సర్వీసెస్ మనం క్రియేట్ చేసే పాడ్‌ని కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆహ్, నేను మ్యాచ్ లేబుల్స్ ద్వారా ఇక్కడ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ బై మ్యాచ్ లేబుల్స్ అన్నమాట. ఈ మ్యాచ్ లేబుల్స్‌లో ద్వారా మనకి సర్వీసెస్‌లో కనెక్ట్ అవుతది. సో, లెట్ మీ ఓపెన్ దిస్ ఓకే. మీరిక్కడ మ్యాచ్ లేబుల్స్ చూడండి. లేబుల్ ఈకేఎస్ అని ఉంది. ఇక్కడ ఈ లేబుల్ మెటాడేటా అండర్ మెటాడేటాలో లేబుల్ యాప్ ఈకేఎస్ శాంపుల్ లైనక్స్ యాప్ అని ఉంది. ఇక్కడ ఆ తర్వాత ఇక సర్వీసెస్‌కెళ్తే ఈ యాప్ ఈకేఎస్ శాంపుల్ లైనక్స్ యాప్ ఉంది. సో, ఇట్లా మనకి కనెక్ట్ అయితదనమాట. ఈ మ్యాచ్ లేబుల్స్ వల్లనే మనకి ఈ ఈ ఈ ఈ స్టాటిక్ సర్వీస్ నేమ్ అనమాట ఇది. ఈ సర్వీస్ నేమ్ స్టాటిక్ హ్మ్. కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి మ్యాచ్ లేబుల్స్‌లో. అలా రెప్లికాస్‌కి కనెక్ట్ అయిపోతది. టు స్టాటిక్ ఐపీ టు డైనమిక్ పాడ్స్‌కి త్రూ ఇన్ త్రూ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ అయిద్దనమాట. సో, అది అడిగారు. సో, అప్పుడు నేను ఆన్సరు ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెండ్ బై మ్యాచ్ లేబుల్స్ అని చెప్పా. ఓకే. ఆ తర్వాత డూ యూ హావ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంగ్రెస్ అంటే ఐ హావ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంగ్రెస్ అని అడిగాను. మొత్తం ఆహ్, క్యూబర్నెటిస్ క్వెషన్సే అడిగారండి. వాళ్ళు ఫైనల్ రౌండ్‌లో. సో, ఇంగ్రెస్ ఏంటంటే ఇంగ్రెస్ వి కెన్ రౌట్ ద ట్రాఫిక్ ఫ్రమ్ మల్టిపుల్ హ్మ్, ఐ మీన్ మల్టిపుల్ సర్వీసెస్ అని ద రౌటింగ్ రూల్స్ మల్టిపుల్ క్లస్టర్ ఎన్విరాన్మెంట్‌కి కూడా రౌట్ చేయొచ్చని. సో, ఇట్ ఈస్ L7 లేయర్ అని, పాత్ బేస్డ్ రౌటింగ్ అని, మల్టీ రౌటింగ్ మెకానిజమ్స్ అని, అండ్ వి కెన్ యూజ్ ఫర్ హెచ్‌టిటిపి ప్రోటోకాల్ అని, వి కెన్ కాన్ఫిగర్ ద సర్టిఫికేషన్స్ అని. సో, మల్టిపుల్ పాయింట్స్ చెప్పాను ఇంగ్రెస్ కంట్రోల్ గురించి. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై లోడ్ బ్యాలెన్సర్ అండ్ క్లౌడ్ కంట్రోల్ మేనేజ్ ద్వారా క్రియేట్ అయితదని యాస్ పర్ ద ప్రొవైడర్ ద్వారా అని చెప్పాననమాట. హౌ డిడ్ యూ కాన్ఫిగర్ విత్ ఇంగ్రెస్ nginx లోడ్ బ్యాలెన్సర్ అని అట్లా అడిగితే సో, ఇంగ్రెస్ లోడ్ బ్యాలెన్సర్‌ని ఎలా క్రియేట్ చేశారు అని అడిగారు. సో, ఇట్ ఈస్ రైట్. ఇంగ్రెస్ లోడ్ బ్యాలెన్సర్‌నైనా మనం క్రియేట్ చేయాలి మేనిఫెస్టో ఫైల్ ద్వారానే మనం లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేట్ చేస్తాము. ఆహ్, ఆ తర్వాత ఆహ్,
మనం ఆ లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేట్ చేసి మన పోర్ట్స్‌కి ఆహ్, కమ్యూనికేట్ అయ్యేలా మేనిఫెస్టోలోనే సెలెక్టర్స్ ప్రొవైడ్ చేసి, మ్యాచ్ లేబుల్స్‌ని ప్రొవైడ్ చేసి కనెక్ట్ చేసాము. దాని గురించి కొంచెం అదే లేయరు ఎలా ఏ ప్రోటోకాల్స్ ఏమేమి వర్క్ చేస్తదో చెప్పానండి. అది ఎలా క్రియేట్ అయితది క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో యాస్ పర్ ద క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ ద్వారా క్రియేట్ అయితదని చెప్పా. Okay, next question is, I have multiple cluster environment. My workstation, I want to my workstation communicate with all of the cluster environment. So how can I achieve అని అడిగారు. హౌ కెన్ ఐ అచీవ్ అంటే మనకి ఆహ్, నాది ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే నాది నేను విండోస్ యూజర్‌ని. నా లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో క్లస్టర్ క్రియేట్ అయ్యి ఉంది. క్లస్టరు అక్కడ లైనక్స్ మీదే లైనక్స్ ఎన్విరాన్మెంట్ అనమాట. నేను విండోస్ ఎన్విరాన్మెంట్‌లో ఉండి నాకు మొత్తం యాక్సెస్ కావాలనుకుంటే ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అయితే ఒకటి ఉంటదండి. క్యూబ్ కాన్ఫిగ్ Mm, like a context which is kubectl referred to the running commands and it is a kubeconfig store the cluster authentication information. సో ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఎలా ఈ క్యూబ్ కాన్ఫిగ్ ద్వారా మనం క్లస్టర్‌ని యాక్సెస్ చేయొచ్చనమాట. సో, లెట్ మీ షో యూ ద క్యూబ్ కాన్ఫిగ్. సో, మినీ క్యూబ్ కాన్ఫిగ్ అని గూడా అంటారు. ఆ క్యూబ్ కాన్ఫిగ్ ద్వారానే మనం ఏ యూజర్ అయినా ఈ కాన్ఫిగరేషన్ లైక్ the context means the combination of cluster and user to execute our kubectl command. Okay, it is inside of kubeconfig. ఇది కాన్ఫిగ్ అండి. ఇట్లా ఉంటది. ఆహ్, వర్షన్, క్యూబ్ కాన్ఫిగ్ ఆహ్, ఈ ఇప్పుడు మీరు క్లస్టర్‌ని అప్ చేస్తే బై డిఫాల్ట్ క్యూబ్ కాన్ఫిగ్ అనేది క్రియేట్ అయితది. ఆహ్, ఆ క్యూబ్‌ని కాపీ చేసుకొని మీరు సీఎండీలో క్యూబ్‌సిటల్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒక పాత్‌లో. ఈ సీఎండీ పాత్‌లో క్యూబ్‌సిటల్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఈ పాత్‌లో ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్‌ని గూడా ఆ పాత్‌లో పెడితే మీరు యాక్సెస్ చేయొచ్చు. క్లస్టర్‌ని విండోస్ యూజర్ గూడా. సో, ఈ సినారియో గూడా చెప్పాను. ఒక అన్‌నోన్ యూజర్ ఎలా అథెంటికేషన్ అవుతాడు అంటే, సో, క్యూబ్‌కాన్ఫిగ్ ఫైల్ ద్వారా అని చెప్పాననమాట. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, సో, ఆర్ యూ వర్క్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హెల్మ్ చార్ట్ అని అడిగారు. హెల్మ్ మీద పని చేయలేదని చెప్పాను ఫస్ట్. ఐ డోంట్ హావ్ క్రియేట్ ఎనీ కాంప్లెక్స్ స్ట్రక్చర్, మల్టిపుల్ అప్లికేషన్ వి ఆర్ నాట్ మేనేజింగ్. ఓన్లీ 3 ఆర్ మోర్ డిప్లాయ్‌మెంట్స్ వి వర్క్‌డ్ ఆన్ ఇన్ అవర్ క్యూబర్నెటిస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను. ఈ మల్టిపుల్ కాంప్లెక్స్‌కి ఐ మీన్ దానికోసం హెల్మ్ చార్ట్ వాడతారనమాట. ఇట్ ఈస్ ఎ హెల్మ్ చార్ట్ టు డిఫైన్ అండ్ ఇన్‌స్టాల్ అండ్ అప్‌గ్రేడ్ ద కాంప్లెక్స్ క్యూబర్నెటిస్ అప్లికేషన్స్. సో, వాట్ అడిగారు. మీరు సో, ఇది యూజ్ కేస్ అయినా చెప్పాలి. సో, హ్మ్. అనమాట. సో, వి వాంట్ టు క్రియేట్ ఎ హెల్మ్ చార్ట్ ఇన్ ద డిఫాల్ట్ ఫోల్డర్ ఇప్పుడు హెల్మ్ చార్ట్ మీద పని చేయలేదు అని చెప్తే సో, వాట్ ఆర్ ద ఫోల్డర్స్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ హెల్మ్ చార్ట్ అని అడిగారు. దాంట్లో చార్ట్ అని ఉంటది. డిప్లాయ్‌మెంట్స్, యామిల్ అని ఉంటది. సర్వీస్, వాల్యూస్ ఇవన్నీ ఉంటాయండి. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఇక్కడ ఒక రిఫరెన్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఇదే హెల్మ్ చార్ట్ అనమాట. క్యూబర్నెటిస్ క్విక్ స్టార్ట్ హెల్మ్ చార్ట్ డాష్‌బోర్డ్. ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ నేటివ్ ఫంక్షనాలిటీస్. వాట్ ఈస్ ద బెనిఫిట్స్? ఇప్ ఈమ్ ఇట్లా ఇక్కడ మనం సెపరేట్‌గా ఒక నానో ఫైలో ఏదో ఎడిటర్స్‌ని వాడుకొని ఫైల్ మేనిఫెస్ట్ ఫైల్‌ని క్రియేట్ చేస్తాం గదా! అలా గాకుండా వీళ్ళు ఒక ఫోల్డర్స్ ఇస్తారు. ఆ ఫోల్డర్స్‌లో మనం కావాల్సిన ఇట్లాంటి టెంప్లేట్స్, చార్ట్, ఇట్ ఈస్ ఎ ఫైల్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ చార్ట్స్. ఈ చార్ట్ కింద ఆల్ డైరెక్టరీస్ ఉంటాయి. వాల్యూ, ఆ ఫ్యామిలీ అని దీంట్లో వాల్యూస్ ఇస్తారు. ఇట్లా ఆటోమేటిక్‌గా నంబర్ ఆఫ్ సర్వీసెస్‌ని క్రియేట్ చేయొచ్చండి. అందుకని హెల్మ్ చార్ట్ ఫర్ నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్స్ కోసం వాడతారనమాట. హెల్మ్ చార్ట్ ఒకటుంటది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తది. దాంట్లో ఉన్న పారామీటర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి.
సో, నేను కొన్ని నాకు గుర్తున్నాయి చెప్పాను. చార్ట్ ఉంటది. సర్వీస్ ఆంబిట్ వాల్యూస్, డిప్లాయిమెంట్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను. అండర్ చార్ట్‌లో. So I want a particular node to create. I want a particular node. It is created on a specific. So ఇప్పుడు నాకు నోడ్ ఉన్నది. సారీ. ఐ క్రియేట్ వన్ పాడ్ అనమాట. ఆ పాడ్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ నోడ్స్‌కి రన్ అయ్యేటట్టు చేయాలి. స్పెసిఫిక్ నోడ్సే. ఆల్ అదర్ నోడ్స్ కాదు. నాట్ ఆన్ ఆల్ అదర్ నోడ్స్. సో, అప్పుడు ఏం చేయాలి? ఎలా మీరు చేస్తారంటే, ద సింపుల్ వే ఈస్ ద నోడ్ సెలెక్టర్ అండి. నోడ్ సెలెక్టర్ ద్వారా నోడ్స్‌ని డిఫైన్ చేస్తాము. ఏ నోడ్స్‌కి ఈ పాడ్స్ జాబ్స్ రన్ అవ్వాలని. ద అది ఆహ్, బ ఇలా ఇలా చేయడం కొంచెం అంటే కొంచెం లిటిల్ కాంప్లికేటెడ్ బట్ ఆహ్, ఇక్కడ ఇది సింపుల్‌గా అయితే నోట్ పాడ్స్‌ని డిప్లాయ్ చేసినప్పుడు సో, మనకి షెడ్యూలర్స్ ద్వారానో, క్యూబ్‌లెట్ ద్వారానో అవే అసైన్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. హ్మ్. అనమాట. సో, త్రూ నోడ్ సెలెక్టర్స్ ద్వారా గూడా మనం ఆహ్, కమ్యూనికేట్ అవ్వచ్చనమాట. పర్టిక్యులర్ పాడ్, పర్టిక్యులర్ నోడ్‌లో ఆహ్, ఆహ్, లైక్ కమ్యూనికేట్ అయ్యేటట్టు. ఇంక node selector simple schedule the scheduling part to the into the nodes to label match with node selector. Node affinity is enhanced version. It is offered to express the syntax control the pod or schedule the specific nodes. Node affinity. Entire node affinity is low schedule the pods on the nodes already have specific pod is running. సో, నోడ్ సెలెక్టర్ అనేది చెప్పాను ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ కంటైనర్ రీస్టార్టింగ్ ఎవ్రీ టైమ్. సో, హౌ యూ ఆర్ ట్రబుల్ షూటింగ్ అని అడుగుతారు. కంటైనర్ రీస్టార్ట్ ఈ పాలిసీ వల్ల ఆహ్, అని కంటైనర్ రీస్టార్ట్ పాలిసీ ద్వారా నెవర్ అని పెట్టారనుకోండి అది రీస్టార్ట్ అవ్వదు. ఒకవేళ నెవర్ బదులు వేరేదేమైనా ఆల్వేస్ అని పెడితే ఊకే ఇదొక సినారియో. సో, వన్ ఆఫ్ ద సినారియో. అది కాకుండా సెకండ్ సినారియో ద లైవ్‌నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్ అనమాట. వాటి వల్ల గూడా సో, the liveness probe ensure the application which container operation specific state. సో, liveness probe వల్ల గూడా రీస్టార్ట్ ద కంటైనర్ ఆ సినారియో బేస్‌లో గూడా ఊకే రీస్టార్ట్ అయితది. ఆహ్, ఆహ్, అని చెప్పాను. అండ్ ద థర్డ్ సినారియో ఏంటంటే వి నీడ్ టు ట్రబుల్ షూటింగ్ అంటే వి నీడ్ టు చెక్ ద లాగ్స్ ఆఫ్ ద ఆహ్, పాడ్ యొక్క ఐడీని తీసుకొని వి నీడ్ టు చెక్ ద లాగ్స్ ఆర్ ఎనీ డేటా ఇష్యూస్ విల్ హ్యాపెన్. సో, ఆహ్, దిస్ దీస్ ఆర్ ఆల్ ఐ మీన్ ఇట్లా దీనివల్ల గూడా డేటాబేస్ ఇష్యూ గానీ, మిస్‌కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల గానీ, అంటే అప్పుడు మేము ఇమేజ్ చేంజ్ జేసి మళ్ళీ కొత్త పార్ట్స్‌ని క్రియేట్ చేస్తామని చే చే అని ఒక 3 డిఫరెంట్ వేస్‌లో ఆన్సర్స్ చెప్పానండి. సో, 3 సినారియోస్‌లో మీరు ఆన్సర్స్ చెప్పొచ్చు. ఒక క్వెషన్‌కి గూడా. ఒకటేమో ఇక్కడ రీస్టార్ట్ పాలిసీ, ఇంకోటేమో లైవ్‌నెస్, రెడీనెస్ ప్రోబ్ వల్ల, ఇంకోటి థర్డ్‌నేమో మేనిఫెస్టో ఫైలులో అప్డేట్ ద రోల్ ఒకవేళ దాన్ని ట్రబుల్ షూట్ చేసి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో, ఎడిట్ ద మేనిఫెస్టో ఫైల్ అండ్ క్యూబ్‌సిటీలో అప్లై ద్వారా రోల్ అప్డేట్ చేసి కొత్త పార్ట్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో, దీస్ ఆర్ ఆల్ క్వెషన్స్ అండి. సో, ఈ మొత్తం క్యూబర్నెటీస్ మీదే వీళ్ళు అడిగారనమాట. సో, ఐ విల్ స్టాప్ షేరింగ్. ఆహ్